హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు మార్నింగ్ వీడియోని ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నా. ఈరోజు డిసెంబర్ 7థ్ 5:30 అయింది. నేను లేవడం అయితే 5కి లేచాను. అలా కూర్చున్నాననమాట. ఏం చేయాలా ఏంటి అని. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది హెల్త్. సో, నా వాయిస్ బట్టి కూడా మీకు కొంచెం అర్థమవుతది. నీరసంగా ఉన్నాను అది ఇది అని చెప్పి. సో, చాలా లోగా వినిపిస్తది వాయిస్. సో, ఈరోజు ఏంటంటే నార్మల్‌గా స్కిన్ కేర్ చేసుకుంటాను గదా! సో, స్కిన్ కేర్‌తో స్టార్ట్ చేద్దామని. చాలా రోజులైపోయింది స్కిన్ కేర్ చేసుకొని. సో, అందువల్ల ఫేస్ అంతా చాలా పేల్‌గా అయిపోతుందనమాట. అండ్ చాలా రఫ్‌గా గూడా అయిపోతుంది. మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేస్తాను గానీ ఎందుకో అలా డల్ అయిపోతుంది బాగా. ఫస్ట్ వచ్చేసి మినిమలిస్ట్ నుంచి టోనర్ అప్లై చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ వరకు మాత్రమే వ్లాగ్ అనేది షూట్ చేశాను. వెంటనే 2 గంటలకల్లా అప్లోడ్ చేస్తున్నా. అండ్ హాస్పిటల్‌కెళ్ళింది, స్కాన్ గానీ ఇవన్నీ కూడా నేను మీకు రేపు అప్లోడ్ చేస్తాను. సో, ఈరోజైతే నార్మల్ రెగ్యులర్‌గా ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానో అవే. కొత్తవేం కాదు. కొత్త ప్రొడక్ట్స్ ఏం గాదు. అన్నీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్సే. అండ్ ఆల్సో మీకు అమెజాన్‌లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా అమెజాన్‌లో దొరుకుతాయి. అమెజాన్‌లో వచ్చేసి ప్రస్తుతానికి సేల్ నడుస్తుంది. 4థ్ టు 9థ్ వరకు నడుస్తుందనమాట. సో, ఈ సేల్‌లో మిస్ చేసుకోవద్దు. ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే గనక 50-80% ఆఫ్ వస్తుందనమాట టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద. అండ్ చక్కగా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు గుర్తుందా బయో ఆర్గానిక్ నుంచి ఈ కిట్ నేను లాస్ట్ టైమ్ తెప్పించాను. అది కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ కిట్ ఆర్డర్ చేసుకున్నాననమాట. అందులో ఆరెంజ్ పీల్ అనేది పెట్టుకుందామని. ఇందులో ఒక 4 వేరియంట్స్ వరకు ఉంటాయి. కొంచెం న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రొడక్ట్. సో, ఈ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. ఏ టైంలోనైనా చిన్న పిల్లలకి కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇలా ప్యాకెట్స్ వస్తాయి. అందు మీద ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఉంటుంది. సో, నేను తర్వాత పెట్టుకుందామని చెప్పేసి అది పౌడర్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఫేస్‌కి అప్లై చేసుకోవాలి అది. సో, ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసి మొత్తం క్లీన్ చేశాను కదా! ఎందుకో నైట్ ఎంత మనం స్కిన్ కేర్ చేసి ఫేస్ వాష్ అది చేసినా సరే ఫేస్ మీద ఎంత డర్ట్ వస్తదో తెలుసా? నేను ఎవ్రీడే నైట్ మాత్రం ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అయితే అప్లై చేస్తాను. ఎంత బద్ధకంగా ఉన్నా సరే. బట్ ఎందుకో చాలా అంటే చాలా డస్ట్ వస్తుందనమాట ఫేస్ మీద నుంచి. తర్వాత బేర్ అటర్నీ అని చెప్పేసి ఇది రైస్ వాటర్ స్ప్రే అనమాట. అండ్ అది స్ప్రే చేసుకున్న తర్వాత ఆర్డినరీది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ ఇవి నేను రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటున్నాను. మీరు నా హెయిర్స్ టెక్స్చర్‌ని బట్టే మీకు కొంచెం అర్థమవుతది. చాలామంది అంటుంటారు ప్రెగ్నెన్సీలో హెయిర్ అనేది గెయిన్ అవుతది. దాని తర్వాత పోస్ట్ పార్టమ్ అప్పుడు హెయిర్ అనేది లాస్ అయిపోతదని. బట్ నేను ఇంట్లో చేసుకున్న ఆయిల్ అండ్ ఈ లిక్విడ్స్ వల్ల నాకు కొంచెం హెయిర్ టెక్స్చర్ అనేది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం లైట్‌గా ఉంది కంపారిటివ్‌లీ. మీకు ఈ రీసెంట్‌గా నా హెయిర్ చూస్తే మీకు కొంచెం అర్థమైపోవాలి. అండ్ నేను ఎక్కువ రెగ్యులర్‌గా ఈ బ్రష్‌తోనే కొంచెం మసాజ్ అనేది చేస్తున్నా. మార్నింగ్ టైంలో చేసుకుంటే కొంచెం ఓపిక ఉంటుందనమాట. అందువల్ల కొంచెం హెయిర్ కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా! నా హెయిర్ చాలా థిన్ ఉంటది. ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఉన్న హెయిర్ కూడా ఊడిపోతది కదా! అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇలా వాటర్ మిలన్ ప్యాచెస్ అనేవి పెట్టుకుంటున్నాను. డాట్ ఇన్ కీ నుంచి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఇందాక ఆరెంజ్ పీల్ ఉంది గదా! అది పెట్టేసుకుంటాననమాట. పెట్టేసుకొని ఇంక స్నానం చేసేయడమే. ఆయిల్ కూడా అప్లై చేశాను కొంచెం. అది ఇంట్లో ఆయిల్ మమ్మీ పంపించిందన్నాను కదా! ఆ ఆయిల్ అనమాట. రోజ్‌మెరీ లీవ్స్ అవి ఉండి యాడ్ చేసి పెట్టుకుంటాననమాట ఆయిల్. అదే అప్లై చేస్తున్నా. ఆయిల్ కూడా బా సెట్ అయింది నాకు హెయిర్‌కి. అంత ఎక్కువ గ్రోత్ ఉండాలి, అంత ఎక్కువ ఇది, అది అనేదేమి ఉండదు. ఉన్న హెయిర్ ఊడకుండా చాలన్నట్టు కాపాడుకుంటూ ఉంటాననమాట. అండ్ ఫ్రిజ్ కూడా తగ్గింది చాలా వరకు. తర్వాత ఈరోజు చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నాను గానీ, మార్నింగ్ ఇంత పని పెట్టుకోలేదు. ఈరోజు సండే కదా! సండే మార్నింగ్ ఏం చేశాననేది ఆఫ్టర్‌నూన్ వెంటనే అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు స్పెషల్ ఏం చేద్దాం అనుకున్నానంటే, పూరి విత్ చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా. అండ్ ఆఫ్టర్‌నూన్‌కి లివర్ ఫ్రై చేద్దాం అనుకున్నా. సో, చాలా రోజులు అయిపోయింది. కొంచెం మార్నింగ్ మంచిగా వండుకొని అని చెప్పి. అండ్ ఇంకొక ఆత్రం ఏంటంటే నాకు తర్వాత ప్రవీణ్ ఒకరు ఉంటారు కదా! నేను మళ్ళీ డెలివరీ తర్వాత అనకాపల్లి వెళ్ళిపోతా కదా! సో, తనకి మళ్ళీ ఇలా ఎవరు కుక్ చేసి పెడతారు అనేది బాగా మైండ్‌లో రన్ అవుతూ ఉంది. ఎందుకంటే ఏ టైంలో డెలివరీకి వెళ్ళాల్సొస్తదో తెలీదు.
సో, ఉన్నన్ని రోజులు కొంచెం ఓపిక చేసుకొని తనకి కొంచెం మంచిగా కుక్ చేసి పెడదామని బావుంటుందనమాట. మీకు గుర్తుందా? ఇంతకుముందు చాలా కుక్ చేసేదాన్ని. 3 పూట్ల మంచిగా కుక్ చేసేదాన్ని. ఆ రోజులే పోయాయి. అందుకే మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గనక మనకేదైనా పీరియడ్ కొంతకాలమే ఉంటది మన లైఫ్‌లో. సో, ఆ పీరియడ్‌ని ఎంజాయ్ చేయడం బెటరు. అది నేను తెలుసుకున్నాననమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి లివర్ ఫ్రై అన్నాను కదా! లివర్ ఫ్రై, చికెన్ కూర్మా చేస్తున్నాను. పూరీలోకి చికెన్ కూర్మా. నాన్ వెజ్ టిఫిన్స్ తిని చాలా రోజులయిపోతుందని చెప్పి మేమిద్దరమే కదా! అందువల్ల పావు కేజీ చికెన్ తెప్పించాను. పావు కేజీ చికెన్ అండ్ ఆల్సో మధ్యాహ్నానికి లివర్ ఫ్రై 2 ఒకేసారి పెట్టేసా. మళ్ళీ నాకు కిచెన్‌లోకొచ్చే ఓపిక ఉంటదో, ఉండదో, మళ్ళీ బ్యాక్ పెయిన్ పెరిగిపోయినా, లో బీపీ అయినా, ఏమైనా అని చెప్పేసి ఒకేసారి కుక్ చేసి ఇంకా రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోదామని చెప్పేసి. అండ్ మీకు లివర్ ఫ్రై అయితే ఇంతకుముందు నేను చాలా సార్లు రెసిపీ చెప్పాను. చికెన్ కూర్మా అయితే నేను మీకు చెప్పలేదు కదా! ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని గరం మసాలా సామాన్లు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. లివర్ ఫ్రై అనేది చాలా సింపులే. జస్ట్ మీరు ప్రాన్స్ ఫ్రై కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా చేసుకోవచ్చు. నా ఫేస్‌లో నీరసము అండ్ ఆల్సో అన్‌హెల్తీనెస్ ఇవన్నీ కూడా మీరు నా ఫేస్‌లో చూడొచ్చు. ఇక్కడ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాననమాట. తను చాలా రోజుల తర్వాత కాల్ చేసిందని తనతో మాట్లాడుతూ చేసుకుంటున్నాను. చాలా అంటే నాకు బేసిక్‌గా ఇలా కూర్చొని వంట చేయడం, కూర్చొని పనులు చేయడం నాకు అస్సలు నచ్చదు. గబగబా నించొని చేసుకొని వెళ్ళి కూర్చోవాలనిపిస్తది గానీ అసలు కిచెన్‌లో చైర్ ఏసుకోవడం నచ్చదు. అలాంటిది ఏదైతే నచ్చదో అదే చేయాల్సొస్తదన్నట్టు ఇక్కడ చైర్ ఏసుకొని చేస్తున్నాననమాట. అంత నీరసం ఉంది ఈరోజు. సో, చేయడం అయితే హుషారుగా చేద్దాం అనుకున్నా. బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది హెల్త్. డిపెండ్స్ అనమాట కంప్లీట్‌లీ. నిన్న కూడా సేమ్ 4కి లేచాను. తొందరగా పడుకొని పోతున్నాననమాట. 4కి లేచాను. చాలా వర్క్స్ చేసుకున్నా. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వీడియో షూట్ చేశాను. ఇవన్నీ చాలా చేసుకున్నాం. బట్ ఈరోజు అలా లేదు. బట్ ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. సో, పూరీ చికెన్ కర్రీ, చికెన్ కుర్మా అన్నాను కదా! సో, దానికోసం పూరీది అది ప్రిపేర్ చేసేసుకున్నాను మిక్చర్ అనేది. దాని తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ పావు కేజీ తీసుకున్నానన్నాను కదా! అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చికారము, సాల్ట్, మసాలా పౌడర్స్ ఉంటాయి కదా! జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. అది వేసేసి చాలాసేపు అది ఫ్రై అవ్వడానికి వదిలేసాను. అండ్ లివర్ ఫ్రై అనేది మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం లివర్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. మీకు చిన్న చిన్న పీసెస్ కావాలంటే లివర్ కట్ చేసుకోండి. నేనైతే కట్ చేయలేదు. ఎలా అయితే వచ్చిందో అలాగే వేసేసాను. ఫస్ట్ మీరు ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత మనకి గుజ్జులాగా వస్తదనమాట గ్రేవీ, ఫ్రై గ్రేవీ. మీరు రైస్‌లో కలుపుకోవడానికి చాలా బావుంటది. చిన్న చిన్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక లివర్ పీసెస్ వేసేసుకోండి. లివర్ ప్లేస్‌లో ప్రాన్స్ వేసుకున్న సేమ్ సిమిలర్ ఉంటది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట. బయట పౌడర్ కాకుండా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకొని, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ మసాలా పౌడర్స్ వేసుకొని అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడిద్ది. సో, బెటర్ మీరు నువ్వుల నూనె గానీ ఇలాంటివి ఏమైనా వేసుకోండి. బెటర్ ఉంటదనమాట. అండ్ లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. అంతే అయిపోయిద్దనమాట. చాలా బావుంటది. వేడి అన్నంలో రసము అండ్ ఇలా లివర్ ఫ్రై వేసుకుంటే అద్దిరిపోతది. సింపులే అనమాట. కాకపోతే కొంచెం ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. లివర్ పేలుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనం చేసుకున్నంత సేపు పేలుతూనే ఉంటదనమాట లివర్. కొంచెం అది చూసుకోవాలనమాట. ప్రాన్స్, చికెన్ అవి అలా ఉండవు గానీ లివర్ కొంచెం పేలుతుంది ఫ్రై చేసేటప్పుడు. అది. నాకు ఎందుకంటే ప్రతిసారి ఎక్స్‌పీరియన్స్ అవుతాను. అందుకని మీరు జాగ్రత్తగుంటారని. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కాజు కూడా వేసుకోండి. ఇంకా చాలా బావుంటది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ క్యాటరింగ్ వాళ్ళు ఇస్తారు చూసారా? అలా ఉంటది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా! ఫస్ట్‌లోని కాజు నానబెట్టుకున్నాను. ఆ కాజును, ఆనియను మెత్తగా పేస్ట్ చేసుకుంటాననమాట చికెన్ కుర్మాలోకి. ఇందాక చికెన్‌లో కొంచెం పెరుగు వేసి బాగా ఫ్రై చేసినాక ఒక 2 విజిల్స్ పెట్టించుకున్నా. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అండ్ ఇందులోనే ఇందాక ఆనియన్స్, కాజు ఉంది కదా! ఆ రెండిటి పేస్ట్ వేసేసుకున్నాను. సీరియస్‌లీ చాలా అంటే చాలా బావుంటది. చాలా సింపుల్‌గా అయిపోతది. పూరీలోకి మాత్రం అద్దిరిపోతది. పూరీల్లోకి, చపాతీల్లోకి. పూరీల్లోకి మాత్రం ఇంకా హైలైట్ అనమాట. రైస్‌లోకి అంత బాగోకపోవచ్చు గానీ పూరీల్లోకి మాత్రం అద్దిరిపోతది.
గరం మసాలా అవన్నీ మనం వేసాం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. సో ట్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసేసా. అండ్ కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత నేను పూరీకి ఆయిల్ పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోతే పూరి వేడి వేడిగా తినొచ్చు కదా అని చెప్పి. పూరి కూడా బ్యాటర్ చాలా తక్కువే ప్రిపేర్ చేశా. ఎందుకంటే మా ఇద్దరికే కదా అన్నట్టుగా. నేను ఎన్ని తింటానో కూడా నాకు క్లారిటీ లేదు. 1 తింటానా, 2 తింటానా అని. ఎందుకంటే ఫుడ్ ఇంటేక్ చాలా తగ్గిపోయింది. మార్నింగ్ లేవగానే ఏంటంటే ఒక బాయిల్డ్ ఎగ్ తిన్నాను. బాయిల్డ్ ఎగ్ విత్ ఒక పీస్ బ్రెడ్ తిన్నాను. అంతే. దాని తర్వాత ఎందుకంటే చేయడానికి ఓపిక ఉండాలి కదా! నైట్ ఏం తినట్లేదు సరిగ్గా. తొందరగా ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు పడుకొని పోతున్నాను. అందువల్ల బాగా ఆకలేస్తుంది మార్నింగ్ లేచేసరికి. సో లేచిన వెంటనే టాబ్లెట్స్, థైరాయిడ్ టాబ్లెట్ అండ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు మేడము. సో డాక్టర్ వేసేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత తిన్నాను. ఆ తర్వాత పూరి అనమాట. సో పూరి చేయడానికి కూడా ఓపిక ఉండాలి కదా అని చెప్పి ఇంతకుముందు తినకపోయినా సూపర్ ఎనర్జీ ఉండేది. మీరు ఇంతకుముందు నేను 120 కేజీస్ ఉన్నప్పుడు కూడా చాలా హుషారుగా చేసుకునేదాన్ని అంత వెయిట్ ఉన్నా సరే. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుందనమాట. ఎనర్జీ మొత్తం నా బేబీ తీసేసుకుంటుంది. సో అది. అండ్ ఇక్కడైతే పూరి ఒక పక్క చేసుకుంటూనే ఒక పక్క ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 పూరీస్ వరకు చేశాను అంతే. ప్రవీణ్‌కి ఒక 3, నాకు 2 అలా వస్తాయని చెప్పి చాలా తక్కువే చేసుకున్నా. ఇంకెవరు తింటారులే అన్నట్టుగా. అండ్ తర్వాత ఈరోజు సండే కాబట్టి మిట్టు కాల్ చేస్తాడు. ఎవ్రీ సండే కాల్ చేస్తాడనమాట వాడు వార్డెన్ ఫోన్‌తోని. ఓన్లీ సండేసే అలౌ చేస్తారు. సో వాడితో మాట్లాడింది చాలాసేపు మాట్లాడాను కానీ కొంచెం మాట్లాడింది రికార్డ్ చేశాను. వాడు నాకు జాగ్రత్తలు చెప్తున్నాడు. రీసెంట్‌గా ఫీవర్ వచ్చింది వాడికి. వాడికి ఎలా ఉందని నేను 3 రోజుల నుంచి కంగారు పడుతుంటే వాడు నా గురించి అడుగుతున్నాడు. సో అది. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కూర్మా, చికెన్ కర్రీ కాదు, చికెన్ కూర్మా విత్ అందులో మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ట్రై చేయండి. అక్కడ స్మెల్ ఎంత బాగా వచ్చిందో గ్యాస్ ఇది. అవునా? స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. పొద్దునే ఎన్ని పూరి తిన్నావు? 3. బాగుందా టిఫిన్? బొజ్జ నిండా తిను. పెద్దవో చిన్నవో బొజ్జ నిండా తిను. నువ్వేం తిన్నావు? నేను పూరియే ఈరోజు. టీ తాగాను. కొంచెం నీరసంగా ఉంది. పడుకోవాలి. చలిలో ఎక్కువ తిరక్కు, జ్వరం అది వచ్చేస్తుంది. చలిలో తిరక్కు, చలి పెరిగింది కదా. చలి ఎక్కువ పెరిగింది కదా, మంచులో తిరక్కు, జలుబు చేసేస్తుంది. ఆఫ్టర్నూన్ మంచిగా తిను బువ్వ. తింటున్నాను బుజ్జి, నేను తింటున్నాను కానీ నువ్వు లంచ్ అది సరిగ్గా తిను. ఎవరు ఏం పెడితే అది తినేసేయి. చికెన్ పెడితే చికెన్ ఏదో ఒకటి తినేసేయి. చెప్పు, మాట్లాడు. దేని గురించి? తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాంలే బంగారం. ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను ఇంకా అవన్నీ డిస్కస్ చేయదలుచుకోలేదు. సరేనా? నువ్వు సంక్రాంతికి వస్తావు కదా, సంక్రాంతికి వచ్చినప్పుడు మనం అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ బేబీ వచ్చేసింది అనుకో, నీకు ఇంకా 6th క్లాస్కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా 6 months ఉంది నీ 5th క్లాస్ అవ్వడానికి. సరే కానీ అదంతా కాదు, ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయు, ఈ మంచిగా అటెంప్ట్ చెయ్యు. సరేనా? అన్ని తెలిసినవన్నీ కూడా రాయాలి, వదిలేకూడదు ఏదిని. బేబీ పుట్టాక చూద్దాం బుజ్జు. అది నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు గురించి మాట్లాడాలి, ప్రెసెంట్ గురించి మాట్లాడాలి, ఫ్యూచర్ గురించి మాట్లాడకూడదు. ఇంకా టైం ఉంది కాబట్టి. కర్రీ చికెన్ కర్రీ చేశాను. సరేనా? బాయ్, జాగ్రత్త. టాటా, లవ్.
మిట్టు ఇందాక ఏం చెప్తున్నాడంటే, సిక్స్త్ క్లాస్ గురించి నేను వాడేంటంటే ఇంటికొచ్చేస్తాను నేను. బేబీ వస్తుంది కదా! బేబీని చూసుకుంటాను. అది ఇది అని చెప్పేసి సిబ్లింగ్ గురించి అని చెప్పి చెప్తున్నాడనమాట. సో, ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం. ఇంకా టైం ఉంది కదా డాడీ తర్వాత ఆలోచిద్దాం, తర్వాత ఆలోచిద్దాం అని. సో, వాడిని ఉండబట్టలేక వచ్చేస్తాను, వచ్చేస్తాను అంటాడు. వాడు బానే కంఫర్టబుల్‌గా ఉన్నాడు గానీ, అప్పుడప్పుడు ఇంకా వాడి వయసుకి వచ్చేస్తాను అంటాడు గదా! సో, అలా అవుతుందనమాట. నాకెన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో, ప్రవీణ్‌కి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో, ఫ్రూట్స్ తినండి, ఇది తినండి, అది తినండి అని. సో, అదనమాట. అందుకని ఈ క్లిప్ మళ్ళీ యాడ్ జేసి చెప్తున్నాను. అండ్ ఈరోజు నేను అమెజాన్ ప్రొడక్ట్స్ చూపించాను కదా! అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే ఇన్‌కేస్ ఈ సేల్‌లో గనుక మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే అవి లింక్స్ ఫాలో చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడైతే ఇంక మిట్టుతో మాట్లాడిన తర్వాత ఇంక నేను కొంచెం రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాను. వీడియో ఎడిట్ చేసేసిన తర్వాత. అండ్ రేపైతే సూపర్ వీడియో పెడతాను. ఆ డెలివరీ డేట్ అండ్ ఆల్సో డాక్టర్ ఏమన్నారు, ఏంటి, గ్రోత్ స్కాన్ ఏమైంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ సీమంతం వీడియోస్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మిట్టుగాడైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. సో, వాడు ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ నేను 3 రోజుల నుంచి. బాగా గుర్తొస్తున్నాడనమాట. డెలివరీ దగ్గర పడే కొద్దీ ఎందుకో మిట్టుగాడిని బాగా మిస్ అవుతున్నాను నేను. వాడి టైంలో వాడు ఎలా ఉండేవాడు అనేది, వాడు చిన్నప్పుడువి అన్నీ బాగా గుర్తొస్తున్నాయి. సో, ఇంకా డల్ అయిపోతున్నాననమాట. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినా సరే వాడి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయితది. సో, ఇప్పుడు తీసుకొచ్చినా సరే మళ్ళీ మధ్యలో ఈ 1 మంత్ అంతా కూడా స్కూల్ వేస్ట్ అయితది. అందువల్ల ఓపికగా ఉంటున్నాను. సంక్రాంతి బేబీ రావడం గురించి కాకుండా మెయిన్ మిట్టుగాడి గురించి ఎక్కువ వస్తుందనమాట మైండ్‌లో. వాడెలా ఉన్నాడు, ఏంటి, వాడిని చూడాలనిపిస్తుందని చెప్పి. ఆబ్వియస్లీ ఉంటది కదా! అందుకననమాట. ఫస్ట్ చైల్డ్ ఈజ్ స్పెషల్ చైల్డ్ అన్నట్టు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకెలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను రేపు వీడియోలో కలుస్తా. రేపు వీడియో అసలు మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ డే. చికెన్ కుర్మా మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.